హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనూస్ వైబ్స్. ఈరోజు మనం సమ్మర్లో ఎంతో గుర్తొచ్చే మనకి సమ్మర్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో పులిహోర ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్గా మ్యాంగోని తీసుకొని దానికి మంచిగా పీల్ తీయాలి. సమ్మర్ ఫ్రూట్ అయిన మ్యాంగో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ మ్యాంగో తోటి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ 2 మ్యాంగోస్ తీసుకొని ఇలా తురుము పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక ఇంకా పైకి లేపు మొత్తం కనపడాలి. చాలే 3 టేబుల్ స్పూన్ చాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయినాక కొన్ని పల్లీలు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతుండగా 2 వెల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి. ఇది అనేది ఆప్షనల్. ఎవరికి బాగా కొంచెం టేస్ట్ బాగుండాలంటే ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. దంచి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగుతుండగా కొంచెం సాల్టు, వేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేగినాక మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. సీజనల్లో దొరికే ఫ్రూట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని పొడి బారినట్టు చూసుకోవాలి. అప్పుడు పులిహోర అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పోపుని ఇలా కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు చేసుకుంటే ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ.